హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మన ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్గా సబ్మిట్ చేసే వన్ ఆఫ్ ది ప్రూఫ్ అయిన ఫామ్ 26AS పీడిఎఫ్ ఫార్మెట్లో మన మొబైల్లోనే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐటీఆర్ పోర్టల్లో మీరు మొదటిసారిగా పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా మొబైల్లోనే ఈజీ మెథడ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గాయ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఐటీఆర్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి. మీరు ఇదివరకే ఈ పోర్టల్ రిజిస్టర్ అయి ఉంటే వీడియోలో చూపిన విధంగా వెబ్సైట్ ట్యాబ్లో టాప్ కార్నర్లో సెర్చ్ పక్కన ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయండి. వచ్చిన ఆప్షన్స్లో లాగిన్ సెలెక్ట్ చేయండి. మీ యొక్క పాన్ నెంబర్ని యూజర్ ఐడిగా ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు ఇదివరకే రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. లేదంటే వీడియోలో చూపిన విధంగా ఎర్రర్ పాన్ డస్ నాట్ ఎగ్జిట్, ప్లీజ్ రిజిస్టర్ దిస్ పాన్ ఆర్ ట్రై విత్ సమ్ అదర్ పాన్ అని వస్తుంది. సో ఇప్పుడు రిజిస్టర్ క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు కూడా రిజిస్టర్ అవ్వండి. లెట్స్ గెట్ స్టార్టెడ్లో రిజిస్టర్ యాజ్ ట్యాక్స్ పేయర్ సెలెక్ట్ చేసుకొని పాన్ నెంబర్ ఇచ్చి వ్యాలిడేట్ క్లిక్ చేయండి. తర్వాత కొద్దిసేపటికి వీడియోలో చూపిన విధంగా లోడ్ అవ్వి సక్సెస్ పాన్ వ్యాలిడిటీ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇలా వస్తేనే మీరు మీ యొక్క పాన్ని ట్యాక్స్ పేయర్లా రిజిస్టర్ చేసుకోగలరు. కింద మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ యాజ్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్. ఎస్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు ఇలా పాపప్ వస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని టిక్ చేసి మరలా ఎస్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఇచ్చి వ్యాలిడేట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ మీ పాన్ కార్డ్ నెంబర్ అక్కడ ఫెచ్ అయి ఉంటుంది. మీరు లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రెసిడెన్షియల్ స్టేటస్ అన్నీ మిస్టేక్స్ లేకుండా యాజ్ పర్ పాన్ కార్డ్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. సెకండ్ పేజ్లో ప్రైమరీ మొబైల్ నెంబర్ ఎవరిది అయితే వాళ్ళ రిలేషన్, ఇన్ కేస్ ఈ నెంబర్ మీదే అయితే సెల్ఫ్ అని ఇవ్వండి. అలాగే ప్రైమరీ ఈమెయిల్ ఐడి ఎప్పుడు మీరు యూజ్ చేసే వర్కింగ్ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. మీకు ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే అది ఇవ్వండి. కరెంట్ అడ్రస్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. పోస్ట్ ఆఫీస్ లొకేషన్ని యాజ్ పర్ మీ పిన్ కోడ్ని బేస్ చేసుకొని కరెక్ట్గా సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి ఓటీపీస్ వస్తాయి. రెండు కరెక్ట్గా ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అక్కడే రైట్ సైడ్న ఎడిట్ చేసి మీ డీటెయిల్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. స్క్రోల్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క అకౌంట్ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వండి. అలాగే మీకు నచ్చిన పర్సనలైజ్డ్ మెసేజ్ కూడా ఇవ్వచ్చు. మీకు సమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ మీరు మెసేజ్ ఇచ్చి రిజిస్టర్ క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని ట్రాన్సాక్షన్ ఐడితో వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ప్రొసీడ్ టు లాగిన్ క్లిక్ చేసి లాగిన్ పేజ్లో లాగిన్ ఐడి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, మీ పాస్వర్డ్తో లాగిన్ అవుతూ కన్ఫర్మ్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసి ఉంటే ఇక్కడ నుంచి లాగిన్ అయ్యి మీ ఐటీఆర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఫామ్ 26AS
కదా కావాలి. సో టాప్ రైట్ సైడ్న 3 డాట్స్ క్లిక్ చేసి ఈ ఫైల్ క్లిక్ చేయండి. అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఫామ్ 26AS అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి డిస్క్లైమర్ రీడ్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్క్రోల్ చేస్తే క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు కావలసిన ఇయర్ అలాగే వ్యూ యాజ్ HTML సెలెక్ట్ చేసుకొని వ్యూ డౌన్లోడ్ క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ PDF క్లిక్ చేయగానే మీకు కావాల్సిన ఫామ్ 26AS డౌన్లోడ్ అయిపోతుంది. చూసారు కదా గాయస్, ఈ ఫామ్ 26ASని మీ యొక్క ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్గానే కాకుండా మీరు పర్సనల్ లోన్ ఆర్ హోమ్ లోన్ అప్లై చేసినప్పుడు మీ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్గా కూడా అడుగుతుంటారు. అటువంటి సమయంలో మీరు ల్యాప్టాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మీ యొక్క మొబైల్లోనే ఈజీగా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో ఫామ్ 16 ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, అసలు ఫామ్ 16ని ఎందుకు యూజ్ చేస్తారు, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఆర్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఫామ్ 26AS ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని వెతుకుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.